తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తల వంచి ఇలా నమస్కరించారనుకోండి, వేదమాతకి నమస్కరించినట్టు. వేదమాత తులసి చుట్టూ ఉండేటటువంటి ఆవరణంగా గాలిగా ఉంటుంది. కాబట్టి తులసీ త్వం నమామ్యహం, అటువంటి ఓ తులసి నీకు నమస్కరించుచున్నాను. తులసి లక్ష్మీదేవి యొక్క మారు రూపు. కదులుతూ లక్ష్మీదేవిని చూడాలి అంటే తులసి చెట్టునే చూడాలి. అందుకే తులసికి ఉండే లక్షణం ఏమిటంటే అలక్ష్మీ స్వరూపాన్ని లోపలికి రానివ్వదు. అలక్ష్మి అంటే లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి. లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసేవేవి? ప్రధానంగా ఏవి చేస్తాయంటే ఉగ్రభూతములు చేస్తాయి. భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి చూశారు, అవి చేస్తాయి. అవి మా ఇంట్లోకి ఎందుకు వస్తాయండి అని మీరు అనుకుంటున్నారేమో. అందరిళ్లలోకి వస్తాయి. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది. అది లేకపోతే మరి పూజ మొదలు పెట్టగానే ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు? ఉత్తిష్టంతు అంటే లేచిపోండి, భూత పిశాచాహ, ఓ భూత పిశాచములారా లేచిపోండి అని చెప్తున్నారా లేదా పూజలో? అక్కడ లేకపోతే లేచిపోండి అని ఎలా చెప్తారు? సుబ్బారావు ఇక్కడ ఉంటే కదా నేను సుబ్బారావు మీరు ఇక్కడ లేచి ఇక్కడ కూర్చోండి అన్నాం. సుబ్బారావు అక్కడ లేకపోతే నేను ఎవరిని అంటాను? అలా ఆయన ఉన్నారు కాబట్టి అన్నాను. పూజామందిరంలో భూత పిశాచాలు లేకపోతే ఎందుకన్నారా మంత్రం? ఎందుకు వస్తాయో తెలుసా అవి?